పెనమలూరు సీట్ ఎందుకని ఇంత రచ్చ నడుస్తుంది? వాస్తవంగా రోజుకొక ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నారు. అందులో వాస్తవంగా గతంలో గెలిచినటువంటి సీటు బోడెప్రసాద్ 2014లో గెలిచిన సీటు కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి సీటు. ఆ తర్వాత పార్థసారథిని పెట్టి బీసీని గెలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే పార్థసారథిని తీసుకుని ఆయన్నే పెట్టచ్చు బీసీకి ఇవ్వదలుచుకుంటే. లేదు ఆయన తీసుకెళ్ళి అటు ఇచ్చినప్పుడు బోడెప్రసాద్ కోసం పోనీ అటు పక్కకు పంపించారంటే నువ్వు అది కాదు. బోడెప్రసాద్కి సీట్ ఇవ్వట్లేదు. పోనీ ఇంకెవరన్నా ఉన్నారంటే దేవినేనో మాది, ఇంకా ఇదే ఆలపాటి రాజాది, ఇంకా ఇదే. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఏం జరుగుతుందో అసలు పెనమలూరులో? ఎవరి కోసం ఆపుతున్నారు? అది అర్థం కానటువంటి పరిస్థితి. పోనీ సామాజిక వర్గ పరంగా చూస్తే బోడిప్రసాద్ అన్న గెలవాలి, లేకపోతే దేవినేని ఉమా అన్న గెలవాలి, లేకపోతే కనుక ఆలపాటి రాజా అన్న గెలవాలి. ఎవరో ఒకళ్ళు గెలవాలి. కమ్మ సామాజిక వర్గం నుంచినే స్థానికుడైతే బోడిప్రసాద్, లేకపోతే వీళ్ళు. పోనీ బీసీది అయితే కనుక పార్థసారథిని అక్కడ ఇవ్వచ్చు. కానీ ఎందుకు ఇప్పటిదాకా అది అట్లాగే పెండింగ్లో ఉంటుంది? ఇది $1,000,000 ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి.